యోబు 29:6. Job chapter 29 verse 6. When my steps were washed with the butter and the rock poured out for me streams of oil. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహంగా పారెను. బండ నుండి నూనె ఎలా పారుతుంది? బండ నుండి నీళ్లు పారడం మనం విన్నాం మోషే కాలంలో. కానీ బండ నుండి నూనె ఎలా పారింది? దీని ఏదైనా ఒక విచిత్రమై ఉండాలి. అందులో నేను వేసిన ప్రతి అడుగు నేతిలో పడిన అన్నాడు. ద రాక్ రిప్రజెంట్స్ జీసస్ క్రైస్ట్. 1 Corinthians chapter 10 verse 1 to 5. And butter represents prosperity, good words and blessings of God. And then oil represents the anointing of God, the Holy Spirit of God, anointing of God. మీరు వేసే ప్రతి అడుగు దీవెనకరంగా ఉండాలి అంటే ఈ అనుభవాల్లోకి మనం రావాలి. కాలేబు, యెహోషువ వారి పూర్ణ మనసుతో దేవుని అనుసరించడం వలన వారు అడుగు పెట్టిన దేశం వారికి అనుగ్రహించెను. ఎవరెవరు? కాలేబు, యెహోషువ దేవుని వెంబడించారు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో. మన కాళ్ళు కూడా మనం వేసే ప్రతి అడుగు దీవెనలో పడాలంటే పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించండి, పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించండి, పూర్ణ వివేకంతో దేవుని ప్రేమించండి. వివేకాన్ని వాడండి. కొందరికి ఏమీ గుర్తురావు, వాళ్ళ ఇంట్లో ఉన్న ఫోన్ తప్ప ఇంకేమీ గుర్తురాదు. మరికొంతమందికి వాళ్ళకి ఇష్టమైన వస్తువులు తప్ప ఇంకేమీ గుర్తురావు. గుర్తు రావట్లేదంటే మనసు పెట్టలేదని అర్థం. మనసు పెట్టిన వాడికి అన్ని గుర్తు వస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, విశ్వాసులుగా ఉన్న మనము వాక్యాన్ని గుర్తు చేసుకుందాం. మొదటిగా రాసుకురండి. యోబు జీవితం అలా దీవించబడ్డ గల కారణము యోబులో యథార్థవంతుడిగా బ్రతికాడు. యోబు యథార్థవంతుడిగా ఉన్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు. రెండవది, అతను న్యాయాన్ని ప్రేమించాడు, న్యాయంగా బతకాలని ఆశపడ్డాడు, ప్రార్థించాడు. అది రెండవది. మూడవదిగా దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి అని ఆశపడ్డాడు, భక్తిని పెంచుకున్నాడు. తన పిల్లల్లో భక్తిని పెంచాడు, తన కుటుంబంలో భక్తిని పెంచాడు. అతను కుటుంబంతో సహా ప్రార్థన చేసేవారిలో కొర్నేలి ఉన్నాడు, యోబు ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు, నోవా ఉన్నారు. వీళ్ళందరూ కూడా కుటుంబంతో సహా ప్రార్థించారు. యెహోషువ కూడా నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదమని యెహోషువ గ్రంథం 24:15 వచనం చెప్పబడింది. కనుక కుటుంబంగా భయభక్తి కలిగి ఉందాం. నాలుగవదిగా చెడుతనమును విసర్జించండి. చెడు అనే మాటలైనా, చెడు అనే హృదయవాంఛలైనా, చెడు అనే ప్రోగ్రామ్స్, మరి ఈ లోకంలో చాలా ఉన్న చెడు కార్యక్రమాలు, అవి ఎక్కడ మీలో ఉన్నా వాటిని విసర్జించండి. ఐదవదిగా అరుణోదయమున లేచి ప్రార్థించాలి. అరుణోదయం లేవండి, ప్రార్థన చేయండి. ఈ 5 విషయాలు పాటించిన యోబు జీవితం ఏం జరిగిందో మీరు ఆలోచించారా? యోబు జీవితంలో అతను వేసే ప్రతి అడుగు నేతిలో పడేలా చేశాడు దేవుడు. హౌ మెనీ బిలీవ్ దట్ గాడ్ కెన్ మేక్ యూ ఎ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ ఫర్ మెనీ? లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్. నా జీవితం అనేకులకు దీవెనకరంగా ఉండాలి ప్రభు అన్నవారు ప్రార్థన చేద్దాం. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ ప్రే. ఫాదర్, టీచ్ మీ హౌ టు వాక్ స్టెప్ బై స్టెప్ విత్ యూ మాస్టర్. ప్రభు, నీతో అనుదినము కూడా ఎలా నడవాలో నాకు నేర్పించండి. Let every step that I put, let it fall into the wonderful blessed way, O Master. నేను వేసే ప్రతి అడుగు కూడా నూనెలో పడినట్టుగా అభివృద్ధిలోను సమృద్ధిలోను పడుటకే సహాయం దయచేయండి. That oil that represents the anointing of God may flow like a river in my life. అయా, నూనె సాదృశ్యంగా పరిశుద్ధాత్మ ప్రవాహము నాలో ప్రవహింపజేయండి. Holy Spirit of God, come upon me, control my mouth, control my life, control my family, O God. పరిశుద్ధాత్మ దైవమా, నా నోటిని, నా జీవితమును, నా కుటుంబమును నీ స్వాధీనంలోకి తీసుకురండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.